హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ ఇంగ్లీష్ హబ్. ఈ వీడియోలో మనము 9th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి యూనిట్ 1 యూనిట్ 1 థీమ్ వచ్చేసి హ్యూమర్. దాంట్లో ద స్నేక్ అండ్ ద మిర్రర్, ద డక్ అండ్ ద కంగారు, లిటిల్ బాబీ, ఈ 3 లెసన్స్లో ఉన్నటువంటి వొకాబులరీ అలాగే గ్రామర్ అని చూద్దాము. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద వీడియో, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఒకవేళ మీరు స్టూడెంట్స్ అయి ఉంటే, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ద స్టూడెంట్స్, యువర్ స్కూల్ స్టూడెంట్స్, దెన్ యూ కెన్ జస్ట్ వాచ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ మార్క్స్. ఒకవేళ మీరు ఆస్పిరెంట్స్ అయి ఉంటే, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎస్జిటి టీజీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, మేక్ షూర్, మీకు చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ఆ పాయింట్ ఏంటంటే ద డక్ అండ్ కంగారు. ఇది మీకు సిలబస్లో అడిగాడు. ఓకే, పీజీటీ టీజీటీ సిలబస్లో ద డక్ అండ్ ద కంగారు పోయం అడిగారు. సో ద డక్ అండ్ ద కంగారు విచ్ ఈస్ రిటన్ బై ఎడ్వర్డ్ లియా. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ లెసన్ కావచ్చు. ఓకేనా? సో లెట్ us గెట్ స్టార్టెడ్. అండ్ బిఫోర్ గెట్టింగ్ స్టార్టెడ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సంథింగ్. సో మనకు చివరి వరకు చూస్తే మాత్రమే మనకు దీంట్లో ఉన్న వొకాబులరీ, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి మనకు తెలుస్తున్నాయి. కాబట్టి సో డోంట్ మిస్ ఎనీ ఆఫ్ ద పార్ట్. ఓకే, సో ఎవరైతే నేను డక్ అండ్ కంగారు చెప్పేటప్పుడు, కొంచెం ఆథర్ గురించి చెప్పేటప్పుడు కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, లేదా నెక్స్ట్ పార్ట్కి స్కిప్ అయిపోయి గ్రామర్ చూడొచ్చు. రైట్? సో లెట్ us గెట్ స్టార్టెడ్. అండ్ బిఫోర్ గెట్టింగ్ స్టార్టెడ్, ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు గో త్రూ కిరణ్స్ ఇంగ్లీష్ హబ్, మీరు సర్చ్ బటన్లో కిరణ్స్ ఇంగ్లీష్ హబ్ అని టైప్ చేస్తే మీకు బిగినింగ్లో ఇక్కడే కనిపిస్తుంది మన ఛానల్ వచ్చేసి. సో యూ కెన్ గో త్రూ దిస్ అండ్ ప్లీజ్ మేక్ షూర్ that you go through all these remaining videos, and you will get to know of all the daily grammar part. So we are projecting all the daily grammar here, and also we have Singareni Junior Assistant videos which will be useful for all the competitive examinations. Right? So the people who are preparing for PGT, TGT, DSC can go through these lessons videos which are here below. Okay, so దానికి రిలేటెడ్గానే మనం ఇక్కడ 9th క్లాస్, ఇప్పటివరకు 6th క్లాస్ నుండి 8th క్లాస్ సంబంధించినటువంటి అన్ని వీడియోస్ అనేది మనం ఇప్పుడు కంప్లీట్ చేసాము ముందుగానే. సో దిస్ ఈజ్ 9th క్లాస్ వీడియో. ఓకే, 9th క్లాస్ గ్రామర్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. సో టైమ్ ల్యాప్స్ వల్ల we were unable to record these videos. So now we'll be starting with the 9th class grammar, which is very important for the upcoming notification. Right? So first lesson చూసేద్దాం ఇక్కడ. And before getting into this, I would like to tell you something. ఏంటి అంటే, I would like to go with the both Telugu and English, because there are many students who are watching these videos for their academics, and there are many aspirants who are watching these videos. సో దీంట్లో తెలుగు మీడియం వాళ్ళు ఉండొచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ మెజారిటీ అందరూ తెలంగాణ నుంచి. కాబట్టి ఐ హోప్ యూ ఆల్ వుడ్ అండర్స్టాండ్ తెలుగు, బట్ మెజారిటీ ఆఫ్ ద teaching would, most of the teaching would be in the Telugu, and I would use English here and there. Right? So the first one, this is humor. Look at the picture and ask the questions that follow. So if you can look at the picture here, we can observe something that the monkey is trying to identify itself in the mirror. Tarvata kindaku vaste, what would have prompted the monkey to look at its own reflection in the mirror? So like, what made monkey to look at itself in the mirror? So what would be your question? It could be its charming, it could be its beauty of the face. Okay na? So దాని ఫేస్ చాలా అందంగా ఉందని ఇంకో చూసుకుంటుంది, ఇలా ఫింగర్ చూపించావు నేను చాలా బాగున్నాను అని చెప్పి. ఓకే, తర్వాత వాట్ కుడ్ బి మంకీ థింకింగ్ ఎట్ దిస్ పాయింట్? నేను ఇప్పుడు చెప్పినట్లుగానే మీకు నేను చాలా బాగున్నాను అని చెప్పి అద్దంలో చూసుకుని, కొన్నిసార్లు మంకీస్, మీరు బైక్ పార్క్ స్టేషన్ దగ్గర మంకీస్ వచ్చి చూస్తూ ఉంటాయి, ఆ అద్దంలో చూసుకుంటూ అటువైపు నుండి ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్లుగా భయపడుతూ ఉంటాయి. మీకు ఐడియా ఉంటుంది కదా. సో అలాంటిది ఇది, బట్ దిస్ ఈస్ అ బిట్ డిఫరెంట్. ఎందుకంటే ఇది హ్యూమర్కి రిలేటెడ్. హ్యూమర్కి రిలేటెడ్ అంటే ఏంటి అంటే, ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ ఫన్. ఓకే, లెట్ us లుక్ ఎట్ దిస్. డిస్కోర్స్ ఇచ్చారు మీరు స్టూడెంట్స్ అయితే, రోల్ ఆఫ్ హ్యూమర్ ఇన్ అవర్ లైఫ్. హ్యూమర్ అనేది మన జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మీరు మాట్లాడాల్సి ఉంటుంది. రైట్? నౌ దిస్ స్టోరీ అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. స్నేక్ అండ్ ద మిర్రర్ లెసన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము.
ఇక్కడ ఒకసారి ఆథర్ గురించి చూడడానికి మనకు సిలబస్లో ఎస్జిటి టీజీటీ సిలబస్లో ఇది లేదు కాబట్టి సో మనకు లెసన్లో ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వన్స్ గో త్రూ ద లెసన్. మనం ఇక్కడ వొకాబులరీ అనేది చూద్దాం. వొకాబులరీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫుల్ బ్లడెడ్ అనేది ఒక అడ్జెక్టివ్గా తీసుకోవచ్చు అండ్ ఇది ఒక ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్ లా కూడా ఉంటుంది. సో ఫుల్ బ్లడెడ్ మీన్స్ సంథింగ్ విచ్ ఈస్ స్ట్రాంగ్. మీకు సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. TET-DSC ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఐ మీన్ ఎస్జిటి టీజీటీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ డిఎస్సి గురు క్లాస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కాదు, మీకు సినోనిమ్స్ యాంటోనిమ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు రెగ్యులర్గా సినోనిమ్స్ యాంటోనిమ్స్తో టచ్ ఉండాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ద్వారా మనము డైలీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఆ డైలీ ఎగ్జామ్స్ మీరు అటెండ్ అయితే సో యూ కెన్ గో త్రూ డిఫరెంట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఓకే, తర్వాత మీగర్ చాలా ఎగ్జామ్స్ అడిగారు. మీగర్ అంటే సంథింగ్ విచ్ ఈజ్ స్మాల్ అనమాట. చాలా తక్కువ క్వాంటిటీస్తో చాలా చిన్నగా తక్కువగా ఉండేదాన్ని మనము మీగర్ అని అంటాము. తర్వాత సాలిటరీ పర్సన్, ఐసోలేటెడ్ పర్సన్ అంటే సింగిల్ పర్సన్. సాలిటరీ ఓన్లీ ఒక్కటే ఉంటే మనం సాలిటరీ అంటాం. తర్వాత వెస్ట్ అనేది ఒక నౌన్. విఈఎస్, WEST వేరు, VEST వేరు. WEST అంటే ఏంటి? అదొక డైరెక్షన్కి, నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఈ వెస్ట్ అనేది ఏంటిది? ఒక గార్మెంట్ అంటే క్లోత్ అనమాట, ఒక డ్రెస్. ఓన్ అండర్ ఎ షర్ట్, ఏ పీస్ ఆఫ్ అండర్వేర్ అని కూడా మనం అనొచ్చు. ఓకేనా? సో బాడీ మనము జనరల్గా వేసుకునే అండర్వేర్కి రిలేటెడ్, లేదా ఒక గార్మెంట్ ఓన్ అండర్ ద షర్ట్ కింద మనము జనరల్గా మన భాషలో మాట్లాడే బనియన్స్ అంటాం కదా. సో ఆ విధంగా వాటినే వెస్ట్ అని అంటారు. తర్వాత గ్యాబుల్ అనేది ఒక నౌన్. దిస్ ఈజ్ అప్పర్ పార్ట్ ఆఫ్ వాల్ బిలో ద స్లోపింగ్ రూఫ్. స్లోపింగ్ రూఫ్ అంటే ఏంటి? ఇట్లా డౌన్గా కిందకి ఇలా ఉండే రూఫ్ని, మన తలకి పైన రూఫ్ ఉంటుంది కదా, దానికి ఇట్లా కింద విధంగా ఉంటే మనకు తలకి ఇట్లా తగిలే విధంగా ఉంటే దానిపైన మనం చూస్తే అప్పర్ పార్ట్ కనిపిస్తుంది కదా మనకు, దాన్నే గ్యాబుల్ అంటారు. తర్వాత పార్టింగ్, దిస్ ఈజ్ అ లైన్ ఆన్ ఎ పర్సన్స్ హెడ్ వేర్ ద హెయిర్ ఈజ్ డివైడెడ్ విత్ అ కోమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషిని తీసుకుంటే, మనకు డ్రాయింగ్ అంత పర్ఫెక్ట్ రాదు, ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సిందే. ఓకే, సో జనరల్గా హెయిర్ స్టైల్ ఈ విధంగా ఉందనుకోండి, హెయిర్ స్టైల్ ఇది డిఫరెంట్ హెయిర్ స్టైల్ వస్తుంది. ఇటువైపు కొంచెం ఇట్లా దూతుంటారు. ఓకేనా? సో మధ్యలో ఈ లైన్ ఉంటుంది చూసారా, హెయిర్ రెండింటిని డివైడ్ చేసేదానికి. మహిళలకైతే ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఉంటుంది. దడుచుకుంటారు ఈ పిక్చర్ని చూస్తే, ఎక్కువసేపు చూడకండి. సో ఆ విధంగా లైన్లో ఉండేదాన్ని పార్టింగ్ అని అంటాము. తర్వాత పేస్ ఈజ్ అ వర్బ్. దిస్ ఈజ్ టు వాక్ అప్ అండ్ డౌన్ మెనీ టైమ్స్. అప్ అండ్ డౌన్ అంటే వచ్చి వెళ్తూ ఉండడం, మళ్ళీ తరచుగా వచ్చి వెళ్తుండ అంటే దాన్ని మనము పేస్ అని యూజ్ చేయొచ్చు. తర్వాత థర్డ్ అనేది ఒక నౌన్ అండి. ఇది సౌండ్స్కి రిలేటెడ్. థర్డ్ అనేది సో ఎ డల్ సౌండ్ వేర్ మేడ్ అ హెవీ ఆబ్జెక్ట్ ఫాల్స్. సో పెద్ద ఆబ్జెక్ట్స్ అంటే ఏదైనా థింగ్స్ కానీ వస్తువులు ఏదైనా కింద పడిపోతే పెద్దగా సౌండ్ వస్తుంది కదా. జనరల్గా అలా పెద్దగా రాకుండా ఒక సైలెంట్ సౌండ్ పడినా సరే ఒక మ్యూట్ టైప్ ఆఫ్ సౌండ్ వచ్చేదాన్ని మనము థర్డ్ అని అంటాం. ఇది ఒక డల్ సౌండ్ అనమాట, ఎక్కువ సౌండ్ రాదు. తర్వాత wriggled ఈజ్ టు మూవ్ బై ట్విస్టింగ్ అండ్ టర్నింగ్. ఇట్లా తిప్పేస్తూ వంకలుగా తిప్పేస్తూ చేయడాన్ని మనము wriggle. ఓకేనా? ట్విస్ట్ అంటే కూడా ఇట్లా చేంజ్ చేస్తూ టర్న్ చేస్తూ ఉండడాన్ని మనము wriggle అంటాం. తర్వాత స్లిదరింగ్ అనేది స్నేక్స్కి యూజ్ చేస్తాము. పాములు ఇట్లా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి కదా, జారుకుంటూ పాక్కుంటూ వెళ్ళిపోవడాన్ని మనము స్లిదర్ అని అంటారు. తర్వాత క్వార్టర్స్ మీన్స్ పార్ట్స్ ఆఫ్ బాడీ. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, స్నేక్ పార్ట్స్ ఆఫ్ ద బాడీని మనం క్వార్టర్స్ అనొచ్చు. తర్వాత హూడ్ ఈజ్ అన్ ఎక్స్పాండెడ్ పార్ట్ ఆఫ్ స్నేక్స్ హెడ్. ఎక్స్పాండెడ్ పార్ట్ అంటే మీకు తెలుసు కదా, అంటే దాన్ని తెలుగులో మనము కుబుసము అంటే చాలా ప్రాంతాల్లో చాలా నేమ్స్తో పిలుస్తారు. అంటే పాము కోపం వచ్చినప్పుడు ఇట్లా కుబుసం విప్పింది అని అంటుంటారు కదా. మీకు ఎగ్జాక్ట్ వర్డ్ అనేది తెలుగులో తెలిస్తే దాన్ని నాకు ఇమీడియట్ కామెంట్గా మీరు టైప్ చేసి సెండ్ చేయొచ్చు. సో
అది కుబుసం అంటారా? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. తల ఇట్లా ఎక్స్పాండ్ చేస్తుంది కదా, నాగుపాము అయితే కోపం వచ్చినప్పుడు ఇట్లా లేసేసి పడగ విప్పుతుంది, పడగ అంటారు. ఎస్, సో పడగ విప్పుతుంది అని అంటారు. ఆ పడగనే మనము హుడ్ అని అంటాం, దాన్ని ఎక్స్పాండెడ్ పార్ట్ అనొచ్చు. తర్వాత మోల్టెన్. మోల్టెన్ ఈస్ హీటెడ్ టు అ వెరీ హై టెంపరేచర్. దిస్ ఈస్ యాడ్జెక్టివ్. మోల్టెన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకు అంటే చిన్నపిల్లలు అయితే మీరు తప్పుగా అనుకోవద్దు. మోల్టెన్ విస్కీ, మోల్టెన్ అని కొన్ని మనకు ఆల్కహాల్ బెవరేజెస్ ఉంటాయి, వాటికి రిలేటెడ్ అండి ఇది. సో ఇక్కడ యాడ్జెక్టివ్ యూజ్ చేస్తాం దాన్ని. తర్వాత లర్క్. లర్క్ ఈజ్ టు లై ఇన్ వెయిట్, టు బీ అబౌట్ ఆర్ లై ఇన్ వెయిట్. లై ఇన్ వెయిట్ అంటే ఏంటి? అలా ఆగిపోయి ఉండడం. లర్క్ అంటే అలా వెయిట్ చేయడం అనమాట, ఆగిపోయి. తర్వాత మస్కారా, ఇది అందరూ మహిళలకు తెలిసింది అనుకుంటా. సబ్స్టాన్స్ పుట్ ఆన్ ఐ లాషెస్ టు మేక్ దమ్ లుక్ డార్క్ అండ్ థిక్. కాటుక అని అంటాం మన తెలుగులో. తర్వాత వర్మిలిన్, ఇట్ ఈస్ అ బ్రైట్ రెడ్ ఇన్ కలర్, అది ఒక యాడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఐ వాజ్ నో ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్. సో దాని అర్థం ఏంటి? ఐఎమ్ జస్ట్ నాట్ అన్ ఇమేజ్, నేను ఒక వస్తువుని కాదు, ఒక బొమ్మని కాదు, ఒక గ్రానైట్ లాగా చెక్కు ఉండడానికి అని ఇక్కడ ఇచ్చారు. దానికి మీనింగ్ ఏంటంటే ద డాక్టర్ నో లాంగర్ స్టూడ్ దేర్ లైక్ ఏ స్టాచ్యూ. ఓకేనా? సో డాక్టర్ అక్కడ నిల్చొని అలాగే స్టాచ్యూ లాగా ఉండలేదు. సో దాన్ని అతను ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమనంటే నేను బొమ్మని కాదు, ఇక్కడ గ్రానైట్తో చెక్కబడ్డ బొమ్మని కాదు అని చెప్పాడు. తర్వాత అ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, దాన్ని ఒక నార్మల్ పర్సన్, ఒక జనరల్గా మీరు నేను ఉన్నటువంటి నార్మల్ పర్సన్ని వీ కెన్ జస్ట్ టెల్ హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్. తర్వాత రీడీ విచ్ ఈస్ నాట్ ప్లెజెంట్. ప్లెజెంట్ అంటే కంఫర్టబుల్ అండి. లెట్ మీ రెడ్యూస్ ద సైజ్. The size is still same. ఓకే, కనిపిస్తుంది కదా మీకు? రైట్. తర్వాత స్ప్రింటర్. స్ప్రింటర్స్ అంటారు కదా, స్ప్రింటర్స్ ఎవరు? ఫాస్ట్ రన్నర్, స్పీడ్గా పరిగెత్తూ ఉంటారు వాళ్ళని స్ప్రింటర్స్ అంటాం. తర్వాత టేకెన్ విత్, అట్రాక్టెడ్ బై. టేకెన్ విత్ అని అంటే ఒక సెన్స్ ఆఫ్ సర్ప్రైజింగ్ అనమాట, షాక్ గురవుతూ అట్రాక్ట్ అవ్వడాన్ని మనము టేకెన్ విత్, బీ టేకెన్ విత్ అని కూడా అంటూ ఉంటారు దీన్ని. ఓకే. తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ గ్రామర్ పార్ట్ అనేది ఉంది. కొన్ని ఫస్ట్ బిగినింగ్ విత్ ద వొకాబులరీ. ఫస్ట్ వొకాబులరీ చూద్దాము. రీడింగ్ ఏలో టిక్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ అండర్లైన్డ్ బిలో అన్నాడు ఇక్కడ దీంట్లో. సో టిక్ ద కరెక్ట్ మీనింగ్ అని యూజ్ చేశారు. ద హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ అని అంటే అర్థం ఏంటి? హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ అంటే ఏంటి? హౌస్లో కరెంట్ లేదు. సో దెర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ద హౌస్. ద హౌస్ వాజ్ నాట్ అవే ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ బోర్డ్. ద హౌస్ వాజ్ నాట్ లిట్ అప్. ఈ మూడిట్లో ఏం యూజ్ చేయొచ్చు? ఏ ఆప్షన్. ఎందుకు? దెర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ ద హౌస్. హౌస్ వాజ్ నాట్ ఎలక్ట్రిఫైడ్ అంటే హౌస్లో కరెంట్ లేదు. ఏ ఆప్షన్ యూజ్ చేస్తాం ఇక్కడ. తర్వాత ద ఎర్నింగ్స్ వేర్ మీగర్. మీగర్ అంటే మీరు ఇంతకు ముందు చూసారు కదా, మీగర్ అంటే ఏంటి? స్మాల్, వెరీ టైనీ అని కూడా మనం యూజ్ చేస్తాం ఇక్కడ. బి ఆప్షన్. నెక్స్ట్ వన్, ఐ ఆల్సో పొజెస్డ్ విత్ వన్ సోలిటరీ బ్లాక్ క్యాట్. సో సోలిటరీ అంటే ఏంటి? సింగిల్, ఓన్లీ వన్ సోలిటరీ, వన్ సింగిల్ బ్లాక్ క్యాట్. వన్ ఓన్లీ ఒక్కటే ఉండదాన్ని మనము సింగిల్ లేదా సోలిటరీ అనొచ్చు. నెక్స్ట్, ఐ మేడ్ ఎర్త్ టేకింగ్ డెసిషన్, ఎర్త్ షేకింగ్ డెసిషన్. ఎర్త్ షేకింగ్ డెసిషన్ అంటే, ఎర్త్ షేకింగ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నాను నా లైఫ్లో అని అంటే దాన్నే ఎర్త్ షేకింగ్ డెసిషన్ అని అంటారు. తర్వాత ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై ద డార్క్నెస్. సరౌండెడ్ బై అంటే ఏంటి? కవర్డ్, కంప్లీట్లీ, ఫుల్ ఆఫ్ అని కూడా మనకు మీనింగ్ వస్తుంది. బట్ ఇక్కడ కవర్డ్ అని కూడా యూజ్ చేయొచ్చు మనము. సో సరౌండెడ్ బై డార్క్నెస్ అంటే కవర్డ్ బై డార్క్నెస్. తర్వాత సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్. థీఫ్ ఏం చేస్తారు? రిమూవ్ అంటే దాని అర్థం ఏంటి? స్టోల్ చేస్తారు కదా, స్టీల్ చేయడం, స్టోలెన్, దొంగతనం చేయడాన్ని స్టోలెన్ అంటాం మనం. స్టీల్ వర్క్ ఫామ్ 1, స్టీల్, స్టోల్, స్టోలెన్, V1 V2 V3 ఈ వర్క్ ఫామ్స్ రాసుకోండి. తర్వాత read the following sentence from the text
అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్లో మనకు చూస్తే ఇక్కడ ఒక అండర్లైన్ వర్డ్ ఉంది, చూద్దాం అది. సడన్లీ దేర్ కేమ్ అ డల్ థర్డ్ యాజ్ ఇఫ్ అ రబ్బర్ ట్యూబ్ హ్యాడ్ ఫాలెన్ టు ద గ్రౌండ్. సడన్లీ దెర్ వాజ్ అ డల్ థర్డ్. థర్డ్ అంటే ఏంటి, ఇక్కడ మనం మీనింగ్స్లో చూసాం గ్లోజరీలో, గుర్తుందా? దాన్నే ఆ లో డల్ సౌండ్ అని అనవచ్చు. ఓకేనా, ఒక లో డల్ సౌండ్ని మనము థర్డ్ అని అంటాం. తర్వాత దాని కింద ఏమి ఇచ్చారంటే, హియర్ ఈజ్ అ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ రిలేటెడ్ టు సౌండ్స్. సే వాట్ దీస్ వర్డ్స్ మీన్, రెఫర్ టు అ డిక్షనరీ. మీరు డిక్షనరీ యూజ్ చేసి కూడా వీటికి మీనింగ్స్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి డిక్షనరీ మీరేం తీసుకోవాలని అవసరం లేదు. సో లెట్ us గెట్ విత్ దిస్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం? బ్యాంగ్ అనే వర్డ్ దేనికి సంబంధించింది? బ్యాంగ్ అనేది ఇది కూడా సడన్ సౌండే, సడన్ సౌండ్, బట్ విచ్ ఈజ్ లౌడ్. సడన్ లౌడ్ సౌండ్ చాలా పెద్దగా వస్తే దాన్ని బ్యాంగ్, దెర్ వాజ్ అ బిగ్ బ్యాంగ్ అంటారు. బ్యాంగ్ అని అంటే దాన్ని చాలా సడన్గా పెద్దగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏర్పడితే, ఫర్ ఎగ్జాంపుల్ బాంబు ఉంటుంది కదా, దాన్ని ఒక బ్యాంగ్ అని కూడా అనవచ్చు. ఓకే, తర్వాత క్లాంగ్ అనేది కూడా సౌండ్, బట్ ఇది మెటల్ సౌండ్, మెటల్కి రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మగారు కిచెన్లో వంట చేసుకుంటూ ఒక ప్లేట్ని, స్టీల్ ప్లేట్ని బై మిస్టేక్ చేతిలో జారి పడిపోతే అప్పుడు సౌండ్ వస్తుంది కదా, దాన్ని క్లాంగ్ అని అంటాం. క్లాంగ్ అంటే మెటల్ వల్ల వచ్చే సౌండ్ని క్లాంగ్ అనవచ్చు. తర్వాత బజ్. బజ్ అంటే ఏంటి? వైబ్రేటింగ్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, టెలిఫోన్, మొబైల్ ఫోన్ ఏమవుతుంది, ఇట్ వైబ్రేషన్ అనమాట, లిటరల్లీ వైబ్రేషన్కి రిలేటెడ్. ఓకే, సో వైబ్రేషన్ అవడాన్ని దాన్ని బజ్ అని అంటాం. తర్వాత రింగ్ అంటే క్యాజువల్ సౌండ్, యూ కెన్ గో విత్ ద మీనింగ్ ఆఫ్ కంటిన్యూస్ సౌండ్స్, కాన్స్టాంట్ సౌండ్స్, దాన్ని రింగ్ అని కూడా అనవచ్చు. రైట్, నెక్స్ట్ వన్. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఇది ఏంటంటే, యూజ్ ద లింకర్స్ గివెన్ ఇన్ ద బాక్స్ టు కంప్లీట్ ద స్టోరీ. ఏ లింకర్ మే బి యూస్డ్ మోర్ దెన్ వన్స్. ఇక్కడ మనకు పెద్ద పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే, యాజ్ ఇఫ్, బట్, హూ, వెన్, విచ్, సో, వైల్, ఇవన్నీ కూడా మనకు కంజంక్షన్స్, డిఫరెంట్ కంజంక్షన్స్. ఆల్మోస్ట్ మనకు మ్యాక్సిమం సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ కంజంక్షన్స్ని లింకర్స్ లేదా కనెక్టర్స్ అని కూడా అంటాము. వాటిని మనకి ఈ పారాగ్రాఫ్లో యూజ్ చేయాలి. ఇక్కడ పారాగ్రాఫ్ ఒకసారి చూద్దాం. ఏ యంగ్ డాక్టర్ లివ్డ్ ఇన్ ఎ విలేజ్. The doctor told his friends an interesting story about himself and a cobra. It was a hot summer night. Dash anundi. Dash he opened the door. He heard dash. Okay. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏమున్నాయి? యాజ్ ఇఫ్ he opened the door, but he opened the door, who he opened the door, when he opened the door, which he opened the door, so he opened the door, while he opened the door. ఏమి వచ్చేసి ఇక్కడ అది టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ కదా, సో అక్కడ ఏం యూజ్ చేస్తాము? వీ హ్యావ్ టు గో విత్ వెన్ హీ ఓపెన్ ద డోర్ హీ హర్డ్ ఏ సౌండ్. డాష్ వాజ్ వెల్ నోన్ టు హిమ్. ఏ సౌండ్, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రావాలి మనకి ఇక్కడ. ఏ సౌండ్ యాజ్ ఇఫ్, బట్, హూ, వెన్, విచ్, సో, వైల్. ఏం యూజ్ చేయొచ్చు ఇక్కడ వీటిలలో? హీ హర్డ్ అ సౌండ్ డాష్ వెల్ నోన్ టు హిమ్. యూ కెన్ గో విత్ విచ్ వాజ్ వెల్ నోన్ టు హిమ్. ఓకే, తర్వాత he and rats shared the same room. There was no electricity in the house. Dash, he took out a box of matches and lit a kerosene lamp. There was no electricity in the house. So, ఏం చేస్తాం మనము? So, he took out box of matches. కరెంట్ లేదు కాబట్టి అతను మ్యాచ్ బాక్స్ తీసుకున్నాడు. తర్వాత he took off his clothes and lay down. Dash, he could not sleep. Okay, look at this. He took off his clothes. Why? And lay down. Dash, he could not sleep. He took off his clothes, he lay down, okay, to sleep. But what happened here? This comes as the opposite effect. What is opposite effect here? He could not sleep. He wanted to sleep. He took off his clothes. He laid down.
but still he is unable to sleep, so you have to go with but. Tarvata, he got up from the bed and started reading a storybook. Near the table, where was a mirror, dash tempted him to look into at himself. Okay, now near the table there was a mirror, dash tempted him. Mirror ki related word as if, but, who, when, which, so well. Emi వచ్చేసి ఇక్కడ we have to go with which. The mirror which tempted him to look at himself. He was unmarried, dash, he was very particular about his handsomeness. See, again this is opposite cases. What is opposite here? No, look at this case. See, first this fellow is unmarried. He was unmarried. He was very particular. See, once you get married, you won't bother about your handsomeness and all. He was unmarried, so he was very particular. He was very particular, like which girl would look at me, okay, which girl I should marry, type of thing. So he was very particular about his handsomeness. He wanted to marry a woman doctor, dash, had plenty of money. The woman doctor, again related from the woman doctor who had plenty of money and should be fat. Dash, he was having such thoughts. Suddenly, he felt a dash a rubber tube. So he was having an దేనికి indicator అంటే past continuous కి indicator. Was plus V4. Past continuous కి మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి? While. ఓకేనా? While he was having such thoughts, suddenly he felt dash a rubber tube had fallen to the ground. Suddenly he felt, ఏం యూజ్ చేయొచ్చు ఇక్కడ? As if ఉంది కదా, as if లేదా as though రెండు యూజ్ చేయొచ్చు, బట్ as if మాత్రం ఉంది కాబట్టి let us go with as if. Suddenly he felt as if a rubber tube had fallen to the ground, dash a snake on his shoulder. He felt as though it is rubber tube, కాకపోతే అది ఏముంది అక్కడ షోల్డర్స్ మీద ఒక స్నేక్ ఉంది. సో అక్కడ కాంబినేషన్ ఏమైంది? ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ బట్. తర్వాత, ఎట్ ద టైమ్ ద ఓన్లీ థింగ్ హీ కుడ్ డూ వాస్ టు ప్రే టు ద గాడ్. The snake would bite him at any moment. Dash, suddenly it turned its head and started admiring its beauty in the mirror. The doctor was thus saved. Now if you look at this statement here, ఇక్కడ స్టేట్మెంట్ ఏముందంటే at the time the only thing he could do was to pray. Other than praying he could not do anything. Okay, yes or no? What happened all of a sudden? Instead of biting, what did the snake do? The snake turned its head and started admiring its beauty in the mirror, just like the doctor. So it has done something opposite to its behavior. So we can go with the but. So the snake would bite him at any moment, but suddenly it turned its head and started admiring itself. So we can go with these fillers, right? So once I'm scrolling up, you can take the note of these answers. Okay, next we are moving to the important part of grammar here. The grammar part is past perfect. Okay, మనం ఇక్కడ సెంటెన్స్ చూద్దాం. Read the following sentences from the story. Sentence are, we found we had little to carry. Some thief had removed most of my things. In the above two sentences, the first one is in the simple past. Okay, the first one is in the simple past. We found. ఓకే, ఫౌండ్ అనేది ఇక్కడ వర్క్ ఫార్మ్ 2 కాబట్టి దిస్ ఇన్ ద సింపుల్ పాస్ట్. తర్వాత, అండ్ ద సెకండ్ ఈజ్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్. ఎందుకు పాస్ట్ పర్ఫెక్ట్? హ్యాడ్ ప్లస్ V3. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ది వర్క్ ఫార్మ్ 2లో ఉంది కదా, ఇది సింపుల్ పాస్ట్. తర్వాత హ్యాడ్ ప్లస్ V3 ఉంది. హ్యాడ్ ప్లస్ V3ని ఏమంటాము? పాస్ట్ పర్ఫెక్ట్ అంటాం. ఓకే, దిస్ ఈస్ హ్యాడ్ ప్లస్ V3. దిస్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్. హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 అది ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఇది ఓన్లీ హ్యాడ్ ప్లస్ V3. Right? Next, as you can see, the action which occurred earlier is expressed in the past perfect. మీరు ఈ సెంటెన్స్ లో చూస్తే, నేను మీకు సింపుల్గా ఒక సెంటెన్స్ చెప్తాను వినండి. ఎప్పుడైతే ఒక రెండు పాస్ట్ యాక్షన్స్ కంప్లీట్ అయి ఉంటాయో ఆ రెండింటిని కలిపి ఒక సెంటెన్స్లో చెప్పాలి అనుకున్నప్పుడు మనము రెండు సెంటెన్స్ యూజ్ చేయడానికి ఛాన్స్ అవుతుంది.
అక్కడ రెండు సెంటెన్స్ ఏంటి అని అంటే ఒకటి వచ్చేసి సింపుల్ పాస్ట్, ఇంకొకటి వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ నేను ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి. ఇక్కడ కింద సెంటెన్స్ ఉంది చూడండి. సుజాత హ్యాడ్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కేమ్. ఓకే, ఇక్కడ మీకు రెండు సెంటెన్స్లు ఉన్నాయి. సెంటెన్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయండి ముందు, మీకు ఈజీ అవుతుంది. ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు? ఇక్కడ చూడండి, ఫస్ట్ సుజాత హ్యాడ్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్, ఇది ఒక సెంటెన్స్. బిఫోర్ ద ట్రైన్ కేమ్ అనేది ఇక్కడ వన్ మోర్ సెంటెన్స్. బిఫోర్ ద ట్రైన్ కేమ్ ఇక్కడ ఏముంది? హ్యాడ్ ఉంది, హ్యాడ్ ప్లస్ V3 ఉంది. ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్లీ VT ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ ప్లస్ V3 ఉంది. సో ఇలాంటి సెంటెన్స్ని మనం ఏమంటామంటే పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్. పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్సెస్లో ఏం చేస్తామంటే వి ఎక్స్ప్రెస్ టూ పాస్ట్ యాక్షన్స్. పాస్ట్ పర్ఫెక్ట్లో మనకు టూ పాస్ట్ యాక్షన్స్ ఉంటాయి. ఈ టూ పాస్ట్ యాక్షన్స్లో ఒక యాక్షన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, ఇంకొక యాక్షన్ వచ్చేసి సింపుల్ పాస్ట్లో ఉంటుంది. అయితే దాని అర్థం ఏంటంటే ఏదైతే ముందుగా ఎర్లియర్ అంటే మొదటిగా కంప్లీట్ అయిపోయిన యాక్షన్ ఉంటుందో దానిని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాం. ఈ రెండిట్లో ఏది మొదటిగా అయిపోయిన యాక్షన్ అండి? సుజాత హ్యాడ్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కేమ్, అంటే ట్రైన్ రాకముందే ఆమె వచ్చింది. దాని అర్థం ఏంటి? సుజాత స్టేషన్కి రావడం అనేది ముందు జరిగిన యాక్షన్ ఇక్కడ, అంతే కదా? సో ముందు జరిగిన యాక్షన్ని మనం ఇక్కడ ఏం యూజ్ చేసాము? పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసాం. తర్వాత వేరాస్ ద యాక్షన్ విచ్ అక్కడ్ లేటర్, లేటర్ అంటే ఏంటి? తర్వాత, అంటే సెకండ్ యాక్షన్ అనమాట. ఇది ఫస్ట్ యాక్షన్, ఇది సెకండ్ యాక్షన్. అలాగే ఇక్కడ ఇది ఫస్ట్ యాక్షన్, ఇది సెకండ్ యాక్షన్. సో అలా సెకండ్గా జరిగిన యాక్షన్ మనకు సింపుల్ పాస్ట్లో ఉంటుంది. ఓకే, అర్థం కాని వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడొచ్చు, లేదా మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ ఓకే, అర్థం కాదు అంత ఈజీగా, త్వరగా అర్థం కాదు ఇది, ఎందుకంటే రెండు సెంటెన్స్ కలిపి ఉంటాయి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఫస్ట్ మనకు ఒక టెన్స్ ఉందండి ఇంగ్లీష్లో. ఆ టెన్స్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం అని అంటే టూ పాస్ట్ యాక్షన్స్. పాస్ట్లో జరిగిన ఒక రెండు యాక్షన్స్ గురించి మనం ఒకేసారి మాట్లాడితే మనం పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేస్తాం. అయితే దీంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో పాస్ట్ పర్ఫెక్ట్ సంబంధించిన సెంటెన్స్ మాత్రమే కాకుండా దానికి తోడుగా సింపుల్ పాస్ట్ సెంటెన్స్ కూడా యూజ్ చేస్తాం. ఎందుకు సార్ అలా అంటే మనం ఎన్ని యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాము? టూ పాస్ట్ యాక్షన్స్. అయితే రెండు యాక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, తర్వాత అలాగే సెకండ్ కంప్లీట్ యాక్షన్. మొదటిగా జరిగింది, తర్వాతగా జరిగింది, రెండు జరిగినవే, రెండు పాస్టే. ముందు ఒకటి అయిపోయి ఉంటుంది, తర్వాత ఒకటి అయిపోయి ఉంటుంది కదా. సో ముందు ఏదైతే అయిపోయి ఉంటుందో దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తాము, ఓకేనా? సెకండ్ ఏదైతే కంప్లీట్ అయిపోయి ఉంటుందో దాన్ని మనము సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. అర్థమైంది కదా ఇక్కడ? సో పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? దీనికి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, తర్వాత సింపుల్ పాస్ట్కి స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V2. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా ప్లస్ ఆబ్జెక్ట్ అనుకోవచ్చు. ఆబ్జెక్ట్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదు, సబ్జెక్ట్ వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో బేసిక్ అండర్స్టాండింగ్ అయితే వచ్చింది కదా. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇంకొక రెండు సెంటెన్స్ ఇచ్చారు. ఏంటవి? ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. సెంటెన్స్ చూడండి, మీరు అండర్లైన్ చేయండి, నేను అండర్లైన్ చేస్తాను, ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. మరి డైరెక్ట్గా లేరు కాబట్టి జస్ట్ ట్రై టు ఐడెంటిఫై ఇన్ యువర్ ఓన్ మైండ్. ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ఇప్పుడు ఇక్కడ రెండు సెంటెన్స్లు ఉన్నాయి, రెండు యాక్షన్స్ ఉన్నాయి. ఒక యాక్షన్ ఏంటి? డాక్టర్ అరైవ్డ్. ఎప్పుడు వచ్చాడు? ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్ అన్నాడు. అంటే ముందుగా పేషెంట్ చనిపోయాడు, ముందు పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చాడు. అంటే పేషెంట్ చనిపోవడం అనేది ఇక్కడ ఫస్ట్ యాక్షన్ అయితే డాక్టర్ రావడం అనేది సెకండ్ యాక్షన్. సో ఫస్ట్ యాక్షన్ ఏముంది? ద పేషెంట్ హ్యాడ్ ప్లస్ V3. అంటే ఇక్కడ ఏం యూజ్ చేసాము? ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేసాం. తర్వాత సెకండ్ కంప్లీట్ యాక్షన్ చూడండి, ద డాక్టర్ సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఏముంది? వర్క్ ఫ్రమ్ టు ఓన్లీ అరైవ్డ్ అని ఉంది. సో ఈ విధంగా రెండు కంబైన్ చేసాం. ఓకే, ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. ఇంకోటి కూడా సెంటెన్స్ అని చూద్దాం. ఐ బాట్ ద టికెట్ యాజ్ సూన్ యాజ్ ఐ బోర్డెడ్ ద బస్. ఐ బాట్ ద టికెట్ యాజ్ సూన్ యాజ్ ఐ బోర్డెడ్ ద బస్. ఇక్కడ మీరు చూస్తే ఓకే, ఐ బాట్ ద టికెట్ అనేది ఒక సెంటెన్స్. యాజ్ సూన్ యాజ్
ఐ బోర్డెడ్ ద బస్ అనేది ఇంకొక సెంటెన్స్. రెండు కంప్లీటెడ్ యాక్షన్స్ ఇక్కడ. అయితే ఇక్కడ సెంటెన్స్ అనేది రాంగ్ ఇచ్చాడు. ఒక మిస్టేక్ ఉంది సెంటెన్స్లో. ఆ మిస్టేక్ ఏందో మీరు ఐడెంటిఫై చేయండి. ఏంటి మిస్టేక్? రెండు కూడా సింపుల్ పాస్ట్లో ఉన్నాయండి. హ్యాడ్ లేదు ఇక్కడ. ఎక్కడైనా హ్యాడ్ కనిపిస్తుందా? లేదు. మనం ఇక్కడ హ్యాడ్ యాడ్ చేద్దాం దీనికి. ఓకే. సో ఐ బాట్ ద టికెట్ యాజ్ సూన్ యాజ్ ఐ బోర్డెడ్ ద బస్. సో ఇక్కడ ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏంటి? సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ ఏంటి? ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఏంటి? ఐ బోర్డెడ్ ద బస్ అనేది ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ యాక్షన్. బోర్డ్ అయిన తర్వాత ఏం చేశాను నేను? టికెట్ అనేది కొనుక్కున్నాను. సో ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ ఎక్కడ ఉండాలి? హ్యాడ్ ప్లస్ V3లో ఉండాలి. అవునా? తర్వాత సెకండ్ కంప్లీట్ యాక్షన్ ఎక్కడ ఉండాలి? V2లో ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ V2లో ఉండాలి. యాజ్ సూన్ యాజ్ ఐ హ్యాడ్ బోర్డెడ్ ద బస్ అంటే ఇక్కడ ఎర్రర్ పార్ట్ ఉందన్నమాట మనకు. ఓకే, అది మన టైపింగ్ ఎర్రర్ అనుకోవచ్చు. ఇక్కడ when two actions occur nearly simultaneously in the past, both are expressed in the simple past tense. ఓకే, అయితే ఇక్కడ మనకు ఒక ఇండికేటర్ ఇచ్చారు ఈ సెంటెన్స్కి. థర్డ్ సెంటెన్స్కి ఏంటి? మనము సెంటెన్స్ అనేది ఇక్కడ చేంజ్ చేసి హ్యాడ్ ప్లస్ V3 అని పెట్టాం, బాగానే ఉంది. దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేసాం. కానీ దానికి రిలేటెడ్ ఇక్కడ ఒక రూల్ ఇచ్చాడు. ఏంటి రూల్ అని అంటే, వెన్ టూ యాక్షన్స్ అక్కర్ నియర్లీ సైమల్టేనియస్లీ అంటే ఆల్మోస్ట్ సేమ్ టైంకి, దగ్గర టైంకే కంప్లీట్ అయినప్పుడు రెండింటిని కూడా సింపుల్ పాస్ట్లో యూజ్ చేయొచ్చు అన్నాడు. ఇక్కడ ఏముంది? బస్సు ఎక్కిన వెంటనే నేను టికెట్ తీసుకున్నాను. పైకి వెళ్ళేసరికి ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్. ఆఫ్టర్ ద పేషెంట్ ఏంటంటే పేషెంట్ చనిపోయిన చాలాసేపటికి వచ్చాడు, లేదా కొద్దిసేపటికి వచ్చాడు. ఇమీడియట్గా జరిగినట్లు మనకి ఎలాంటి ఇండికేటర్ లేదు ఇక్కడ కదా. సో ఇమీడియట్గా జరిగినట్లు ఎలాంటి ఇండికేటర్ లేదు కాబట్టి అక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ పాస్ట్ కాంబినేషన్ యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి రెండు కూడా సింపుల్ పాస్ట్లోనే ఇచ్చాడు, ఎందుకంటే దగ్గరగా జరిగిన యాక్షన్స్ కాబట్టి. మీరు అలా అయినా యూజ్ చేయొచ్చు. లేదు కన్ఫ్యూజ్ అవుతుంది అని అనుకుంటే మీకు ఒక ఇండికేటర్ ఉంది. ఇండికేటర్ ఏంటి అక్కడ అంటే యాజ్ సూన్ యాజ్. యాజ్ సూన్ యాజ్ అంటే ఏంటి? ఇమీడియట్గా, అప్పటికప్పుడే అని అర్థం ఇక్కడ. సో యాజ్ సూన్ యాజ్ కూడా మీరు కావాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ఓకే, సో రెండు పాస్ట్ అని యూజ్ చేయండి, లేదా ఒక పాస్ట్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ కిందకి వెళ్తే, నౌ కంబైన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ద సింపుల్ పాస్ట్. ఇక్కడ ఏమన్నాడు? పాస్ట్ పర్ఫెక్ట్ అలాగే సింపుల్ పాస్ట్ యూజ్ చేసి సెంటెన్స్ని కంబైన్ చేయమన్నాడు. ఇక్కడ ఆఫ్టర్, బిఫోర్, వెన్ ఇలాంటి లింకర్స్ అనేది మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ మనకు కంప్లీట్ చేసి ఇచ్చారు. ఫస్ట్ చూద్దాం. ఐ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఇవి రెండు కూడా పాస్ట్ సెంటెన్స్ అన్నమాట. ఇవి రెండు కూడా పాస్ట్ సెంటెన్సెస్. వీటిలో ఒకదానికి పాస్ట్ పర్ఫెక్ట్ చేయాలి మనము, ఒకదాన్ని సింపుల్ పాస్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి? ముందుగా బ్రష్ చేసుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా. అంటే ఇక్కడ ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ వచ్చేసి బ్రష్డ్ మై టీత్, సెకండ్ కంప్లీట్ యాక్షన్ వచ్చేసి ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. సో ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ దేంట్లో ఉండాలి? హ్యాడ్ ప్లస్ V3లో ఉండాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సెకండ్ కంప్లీట్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉంది కదా, ఓన్లీ V2 ఉంది. ఓకే, కాంబినేషన్ ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి, అంటే సెంటెన్స్ రెండు విధాలుగా కూడా రాయొచ్చు. ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్ బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఇలా అయినా సరే అలా అయినా సరే ఒకటే మీనింగ్, కాకపోతే ఆఫ్టర్ బిఫోర్ పొజిషన్ చేంజ్ చేసి మీనింగ్ చేంజ్ అవుతుంది అంతే. ఓకే, సో ఇక్కడ కూడా సెంటెన్స్లు ఉన్నాయి. లెట్ us చెక్ దిస్ సెంటెన్స్. ఫస్ట్ చూడండి, అండ్ ఐ మీన్ సెకండ్ చూడండి. షీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్, ఇట్ రెయిన్డ్ హెవీలీ. ఏం యూజ్ చేయొచ్చు? when she had started to go to market, it rained heavily. అంటే ఏంటి దీని అర్థం? ఇక్కడ ఆమె మార్కెట్ పోవడానికి స్టార్ట్ చేసినప్పుడు రెయిన్ పడింది. ముందుగా స్టార్ట్ చేసింది కదా, స్టార్ట్ చేసిన దాన్ని ఏమించాలి? ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3లో పెట్టాం కదా. ఇట్ రెయిన్డ్ హెవీలీ అనేది ఏంటి? ఇక్కడ వర్క్ ఫ్రమ్ టు యూజ్ చేసామంటే సింపుల్ పాస్ట్లో ఉంది. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. తర్వాత హీ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్, హీ వెంట్ టు బెడ్. రెండిట్లో ఏది ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ అండి? ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ వచ్చేసి కంప్లీట్ హిస్ హోంవర్క్ అనేది ఫస్ట్ కంప్లీట్ యాక్షన్. అంటే ఈ సెంటెన్స్ మనము పాస్ట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇండికేటర్ యూజ్ చేయాలి కదా మనం, ఆఫ్టర్ కనెక్టర్ యూజ్ చేయాలి. ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ his homework,
హీ వెంట్ టు బెడ్. ఇక్కడ సెంటెన్స్ చూడండి. ఆఫ్టర్ అంటే ఇండికేటర్స్ ఇక్కడ కనెక్టర్స్ యూజ్ చేయమన్నాడు కదా, వెన్ ఆఫ్టర్ ఇలా కనెక్టర్స్ యూజ్ చేయమన్నాడు. కనెక్టర్స్ లేకుండా మనం సెంటెన్స్ కంబైన్ చేయలేం. ఓకే, ఇక్కడ చూడండి. హీ హ్యాడ్ కంప్లీట్ హిస్ హోంవర్క్ అనేది ఫస్ట్ యాక్షన్ కదా, దాన్ని హ్యాడ్ ప్లస్ V3లో యూజ్ చేసాం ఇక్కడ. తర్వాత హీ వెంట్ టు ద బెడ్ అనేది ఇంకొక యాక్షన్, అది సెకండ్ జరిగిన యాక్షన్ కాబట్టి అక్కడ దాన్ని సింపుల్ పాస్ట్లోనే ఉంచాం కదా. సో ఇటువైపు మీరు చూస్తే మీకు అర్థమవుతుంటుంది కదా. ఓకేనా. సో ఈ విధంగా మనము పాస్ట్ పర్ఫెక్ట్ని సింపుల్ పాస్ట్ని ఈ సెంటెన్స్లో కలిపాం. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఐ ఫినిష్డ్ మై డిన్నర్ మై ఫాదర్ కేమ్. ఓకేనా, ఫస్ట్ నేను డిన్నర్ని ఫినిష్ చేశాను. డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత మా నాన్న వచ్చారు. అంటే ఇది ఫస్ట్ యాక్షన్, ఇది సెకండ్ యాక్షన్. మీరు ఆ యాక్షన్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది అని ఐడెంటిఫై చేస్తే మీకు సెంటెన్స్ ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఇది జరిగింది కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో పెడదాం. ఓకే, సో ఇక్కడ చూడండి. ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్ మై ఫాదర్ కేమ్. ఓకేనా, ఇక్కడ చూసారు కదా. సో ఫస్ట్ వచ్చేసి ఐ హ్యాడ్ ఫినిష్డ్, హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేసాం ఇక్కడ. తర్వాత మై ఫాదర్ కేమ్ అనేది ఇక్కడ సెకండ్ కంప్లీట్ యాక్షన్ కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో యూజ్ చేసాం. ఓకేనా, సో ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ని సింపుల్ పాస్ట్ని రెండు కంబైన్ చేసాం దీంట్లో. తర్వాత ఐ ఫెల్ సీరియస్లీ ఇల్, ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. అంటే ముందుగా నేను హెల్త్ బాగాలేదు, ఆ విధంగా సిక్ అయిపోయాను, తర్వాత నేను నా ఫ్యామిలీ డాక్టర్ని కలిసాను. అంటే మళ్ళీ ఇది ఈ సెంటెన్స్లో కూడా ఫస్ట్ ఇఫ్ ఐ ఫెల్ సీరియస్లీ ఇల్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లీ యూజ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో ఫస్ట్ చూద్దాం. వెన్ ఐ హ్యాడ్ ఫాలెన్ ఇల్ ఆర్ ఫాలెన్ సీరియస్లీ ఇల్, అక్కడ సీరియస్లీ ఉంది కాబట్టి సీరియస్లీ కూడా యూజ్ చేద్దాము. సీరియస్లీ ఇల్, ఐ met my family doctor. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఐ హ్యాడ్ ఫాలెన్ సీరియస్లీ ఇల్ అనేది ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసాం, అది ముందుగా జరిగింది. సో దాని తర్వాత ఏం చేశాను నేను, ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. సో ఐ మెట్ అనేది ఇక్కడ V2 ఉంది కదా. సో V2 అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్. ఓకే, సో ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేసాము, సింపుల్ పాస్ట్ కాంబినేషన్కి యూజ్ చేసాం. తర్వాత ఐ లాక్ ద డోర్, ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఎ రెస్టారెంట్. ఫస్ట్ నేను డోర్ లాక్ చేశాను, తర్వాత మా ఫ్రెండ్ దగ్గరికి కలవడానికి వెళ్ళాను. ఓకేనా, ఫస్ట్ కంప్లీట్ యాక్షన్ వచ్చేసి ఏంటి, లాక్ ద డోర్ అనేది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, అవును కదా. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం, మనం ఇండికేటర్ ఏమి యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, బిఫోర్ అని యూజ్ చేద్దాం. I had locked the door before I went out to meet my friend at a restaurant. మిగతా సెంటెన్స్ అంతా యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి, బిఫోర్ అనేది ఇక్కడ మధ్యలో యూజ్ చేస్తాం. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ బిగినింగ్లో యూజ్ చేయొచ్చు ఈ విధంగా. ఓకే, ఆఫ్టర్ కూడా ఇక్కడ చూసారు కదా, లేదా మధ్యలో అయినా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ మాత్రం కేవలం సెంటెన్స్ మధ్యలో మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ లాక్ ద డోర్ అనేది ఏంటిది, ఫస్ట్ యాక్షన్ ఇక్కడ. తర్వాత ఏం చేశాను, ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్, అది సెకండ్ యాక్షన్. సో సెకండ్ యాక్షన్ ఏం యూజ్ చేసాము, ఓన్లీ V2 యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేసాము. ఓకే, సో ఈ విధంగా పాస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్తోని సింపుల్ పాస్ట్ కాంబినేషన్ యూజ్ చేసి టోటల్గా మనకు ఒక పాస్ట్ పర్ఫెక్ట్ ఫైనల్ సెంటెన్స్ అనేది అవుట్పుట్ వస్తుంది. సో దాంట్లో మనం కనెక్టర్స్గా ఇలాంటి వెన్, ఆఫ్టర్, బిఫోర్, వైల్ ఇలాంటి డిఫరెంట్ కనెక్టర్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్ ఆన్సర్స్ విచ్ ఆర్ ఆన్ ద స్క్రీన్. ఓకే, సో మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, నేను ఓన్లీ కర్సివ్లో రాయగలను, ఎందుకంటే ఇక్కడ మనకు రైటింగ్ ప్యాడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో సపరేట్ రాయాలంటే ఒక వర్డ్ పైకి అయిపోతుంది, ఒక వర్డ్ కిందకి అయిపోతుంది. సో ఓన్లీ కంటిన్యూస్గా రాస్తూ వెళ్తుంటేనే మాత్రమే మనకు కొంచెం నీట్గా రావడానికి అవకాశం ఉంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దట్.
తర్వాత ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయండి, ఒకసారి మీనింగ్ చూడండి ఫ్రేజల్ వర్బ్స్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ దేర్ మీనింగ్స్. టేక్ అవుట్ ఈస్ టు రిమూవ్ సంథింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. తర్వాత సెటప్ ఈస్ టు స్టార్ట్ సంథింగ్ లేదా అరేంజ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. ఏదైనా బిగిన్ చేయడాన్ని, ఏదైనా స్టార్ట్ చేయడం అని సెటప్ అని అంటాము. తర్వాత టేక్ ఆఫ్ అంటే రిమూవ్. ఇంకో టేక్ ఆఫ్ కూడా ఉంటుంది, దాన్ని ఫ్లైట్ టేక్ ఆఫ్ అని అంటాము. తర్వాత లే డౌన్ ఈజ్ టు టేక్ రెస్ట్. ఓకే, అలా కొంచెం రెస్ట్ తీసుకోవడాన్ని ఐ వాంట్ టు లే డౌన్ అని అంటారు. తర్వాత టేక్ టైమ్ ఆఫ్ ఈజ్ టు టేక్ సమ్ టైమ్ ఫర్ సంథింగ్. దాని ఏంటి, బ్రేక్ తీసుకోవడం లాగా అనమాట. కొంచెం టైం స్పెండ్ చేయండి అంటే ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్. ఓకే, తర్వాత లుక్ ఇన్ టు ఈజ్ టు అబ్జర్వ్ వెరీ కీన్లీ, చాలా కేర్ఫుల్ ఒక దాన్ని అబ్జర్వ్ చేయడం. తర్వాత లుక్ ఎట్ ఈజ్ టు హ్యావ్ ఎ లుక్ ఎట్ సంథింగ్, జస్ట్ ఒక దానికి వెళ్ళి అలా చూడడాన్ని లుక్ ఎట్ అంటాము. లుక్ ఎట్కి లుక్ ఇన్ టుకి డిఫరెన్స్ ఉంది. లుక్ ఎట్ సంథింగ్, లుక్ ఇన్ టు సంథింగ్ అంటే డీప్ అబ్జర్వేషన్. గెటప్ ఈజ్ టు వేకప్, చేంజ్ ఇన్ టు టర్న్ ఇన్ టు, వేరే దానిలోకి మారిపోవడం. తర్వాత లీవ్ బిహైండ్ ఈజ్ టు లీవ్ సంథింగ్ యాజ్ అ టోకెన్ ఆఫ్ మెమరీ. లీవ్ బిహైండ్ అంటే ఏంటి, ఒక మెమొరీ లాగా లేదా ఒక గిఫ్ట్ లాగా అలా వెనకాలనే వదిలేసేయడాన్ని మనము ఎవరికైనా ఇచ్చేయడాన్ని లీవ్ బిహైండ్ అంటాం. సో ఇవన్నీ మనకి ఇచ్చిన ఫ్రేజల్ వర్బ్స్. ఇక్కడ యాజ్ యూ కెన్ సీ, ఆ ఫ్రేజల్ వర్బ్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ వర్బ్ అండ్ వన్ మోర్ పార్టికల్స్ కెన్ బి ఎ ప్రిపోజిషన్. ఓకే, ఒక వర్బ్ కాంబినేషన్, ఒక ప్రిపోజిషన్ కాంబినేషన్, ఈ రెండింటిని కలిపితే మనము ఒక ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఇట్ కెనాట్ బి అండర్స్టూడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద ఇండివిజువల్ పార్ట్స్ ఇన్ ఐసోలేషన్, బట్ రాదర్ ఇట్ మస్ట్ బి టేకెన్ యాజ్ అ హోల్. దీని అర్థం ఏంటంటే, అంటే ఆ సెంటెన్స్లో మనకు ఒక వర్బ్ అలాగే ఒక ప్రిపోజిషన్ లేదా వేరే పార్టికల్స్ కాంబినేషన్ ఉంటుంది. అయితే ఓన్లీ వర్బ్ తీసుకున్నా లేదా ఓన్లీ ప్రిపోజిషన్ తీసుకున్నా మనకి మీనింగ్ రాదు. మనం ఏం చేసుకోవాలంటే ఆ హోల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని టుగెదర్ మనం కలిపి తీసుకుంటేనే ఒక కొత్త మీనింగ్ వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ యూజ్ అబోవ్ ఫ్రేజల్ వర్బ్స్ ఇన్ ద బ్లాంక్స్. పైన మీకు ఏదైతే ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చారో అవి కింద బ్లాంక్స్లో యూజ్ చేయమన్నారు, మీనింగ్ఫుల్గా రావాలి. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ ఏమని ఇచ్చారు, మేక్ నెసెసరీ చేంజెస్ ఇన్ ద వర్బ్ ఫార్మ్స్. వర్బ్ ఫార్మ్స్ అంటే ప్రజెంట్ టేక్ ఆఫ్ ఉంది కదా, దాన్ని టుక్ ఆఫ్ అనో, ఈ విధంగా టేకెన్ ఆఫ్ అనో, ఈ విధంగా మనము వర్బ్ ఫార్మ్స్ చేంజ్ చేయొచ్చు. అంటే V1ని V2లోకి, V3లోకి, V4లోకి కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు ఇఫ్ నెసెసరీ. ఇక్కడ చూద్దాం. వెంకట్రామ్ వాజ్ ఎ రిచ్ మ్యాన్. హీ వాంటెడ్ టు డాష్ సమ్ బిజినెస్ ఇన్ ద టౌన్. ఈ వాంటెడ్ టు డాష్ సమ్ బిజినెస్ అంటే ఏంటి, ఈ వాంటెడ్ టు స్టార్ట్ సమ్ బిజినెస్. స్టార్ట్ అంటే ఏం మీనింగ్తో యూజ్ చేయొచ్చు ఇక్కడ, ఈ వాంటెడ్ టు సెటప్ సమ్ బిజినెస్. ఇక్కడ చూడండి, టూ తర్వాత ఓన్లీ V1 వస్తుంది, సెటప్ అని యూజ్ చేయొచ్చు. అంటే ఒక బిజినెస్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. తర్వాత సో హీ డాష్ ఎ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. సో హీ బ్రాట్ సమ్ మనీ అని మీనింగ్ రావాలి. బ్రాట్ సమ్ మనీ అంటే ఏంటి, టుక్ అవుట్ అని యూజ్ చేయొచ్చు కదా. ఫస్ట్ దీన్ని చూసారా, టుక్ అవుట్ అని యూజ్ చేయొచ్చు. ఈ టుక్ అవుట్ సమ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. ఎందుకు టుక్ అవుట్ యూజ్ చేస్తున్నాము, టేక్ యూజ్ చేయట్లేదు. సో హీ టుక్ అవుట్, పాస్ట్కి రావాలి కదా మనకు. టుక్ అవుట్ సమ్ మనీ, లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. ఆన్ అన్ auspicious డే అంటే ఒక గుడ్ డే, హీ స్టార్టెడ్ ఈజ్ మెడికల్ బిజినెస్ విచ్ ప్రాస్పర్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. లీప్స్ అండ్ బౌండ్స్ అంటే రెగ్యులర్స్గా చాలా ఎక్కువ సంపాదించి పెట్టింది, ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి ఇతనికి. తర్వాత హీ బికేమ్ సో బిజీ దట్ హీ కుడ్ నాట్ తర్వాత ఏం రావాలి మనకు, ఓన్లీ వర్బ్ ఫార్మ్ 1 రావాలి, V1 రావాలి. ఓకేనా? ఈ కుడ్ నాట్ డాష్ ఫర్ ఎనీ రెస్ట్ అంటే ఏంది, అతనికి టైం కూడా లేదనమాట. ఓకే, టైం లేదు, టైం తీసుకోవడానికి కూడా, అంటే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేదు. ఏం యూజ్ చేయొచ్చు ఇక్కడ, ఈ కుడ్ నాట్ డాష్ ఫర్ ఎనీ రెస్ట్, ఈ కుడ్ నాట్ స్పేర్ సమ్ టైమ్ ఫర్ ఎనీ రెస్ట్ అంటే ఏం మీనింగ్ తీసుకోవచ్చు ఇక్కడ, ఈ కుడ్ నాట్ టేక్ టైమ్ ఆఫ్. ఈ కుడ్ నాట్ టేక్ టైమ్ ఆఫ్ దాని అర్థం ఏంటి, ఎలాంటి టైంని అతను బ్రేక్ తీసుకోలేకపోతున్నాడు, దేనికి, ఫర్ ఎనీ రెస్ట్. తర్వాత he used to dash very early in the morning and go to his office అంటే ఏంటి, ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఏం చేస్తామమ్మా, we get up. He used to get up early in the morning and go to his office. In the afternoon he would dash his షర్ట్ని ఏం చేస్తాం, రిమూవ్ చేసేస్తాం. దాన్ని ఏమంటారు, దాన్ని టేక్ ఆఫ్ అని అంటారు. టేక్ ఆఫ్ అంటే రిమూవ్, టేక్ ఆఫ్ యువర్ షర్ట్, టేక్ ఆఫ్ యువర్ షూస్.
తర్వాత అండ్ డాష్ ఆన్ హిస్ కౌచ్ అంటే ఏంటి, సోఫా అన్నమాట. సో సోఫా మీద అలా కొద్దిసేపు పడుకుంటాడు, దాన్ని ఏమంటారు, లే డౌన్. తర్వాత ఆఫ్టర్ ఎ నాప్ అంటే ఏంటి, ఒక స్మాల్ స్లీప్. హీ వుడ్ పుట్ ఆన్ ఈ షర్ట్. పుట్ ఆన్ కూడా ఇక్కడ ఒక ఫ్రేజ్లో యూజ్ చేశారు చూడండి. పుట్ ఆన్ అంటే వేర్, టేక్ ఆఫ్ అంటే రిమూవ్. టేక్ ఆఫ్ యువర్ షర్ట్ అంటే రిమూవ్ యువర్ షర్ట్ తీసేయడము. పుట్ ఆన్ యువర్ షర్ట్ అంటే షర్ట్ వేసుకోవడము. ఓకే, ఇది రెండు ఆపోజిట్ అనమాట. పుట్ ఆన్ ఈ షర్ట్. దెన్ హీ వుడ్ డాష్, వుడ్ తర్వాత V1 ఫామ్ రావాలి. హీ వుడ్ డాష్ ద మిర్రర్. హీ వుడ్ ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం, వి లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ డాష్ హిమ్సెల్ఫ్ అడ్మైరింగ్లీ. అండ్ లుక్ ఎట్ హిమ్సెల్ఫ్, లుక్ ఇన్ టు మిర్రర్ లోకి చూస్తాము, మన వైపు మనం చూసుకుంటాం, మనలోకి మనం చూడం. మిర్రర్లో చూసి మనల్ని మనం చూసుకుంటాం, అంటే లుక్ ఇన్ టు మిర్రర్ అండ్ లుక్ ఎట్ హిమ్సెల్ఫ్. తర్వాత ఎనీ హౌ ఈ డాష్ బిహైండ్ సమ్ ఫేమ్ అంటే ఏంటి, ఒక పాపులారిటీ అనమాట. ఒక టైప్ ఆఫ్ పాపులారిటీని అతను ఒక ప్రజల మీదకి ఒక ఇంప్రెషన్ లాగా వదిలేశాడు. దాన్ని ఏం యూజ్ చేయొచ్చు ఇక్కడ, హీ లెఫ్ట్ బిహైండ్. He left behind some fame in the town, and even when he went abroad, everybody believed that he dash a new man. అంటే దాని అర్థం ఏంటి, he turned into అని మీనింగ్ తీసుకోవచ్చు కదా. సో we have to go with he turned into యూజ్ చేయొచ్చా. ఎవ్రీబడి బిలీవ్డ్ అని పాస్ట్ ఉంది కదా, అంటే ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది కదా, దాంతో కాంబినేషన్తో మనకి ఏం రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే he had చేంజ్డ్ ఇంటూ ఎ న్యూ మ్యాన్. ఓకే, ఇక్కడ కొత్త ఒక వర్డ్ యూజ్ చేసాం, దానికి అర్థం ఎందుకు అని అంటే ఎవ్రీబడి బిలీవ్డ్ అనే కాంబినేషన్ ఇక్కడ వచ్చింది, అది సింపుల్ పాస్ట్ కాంబినేషన్. సింపుల్ పాస్ట్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయొచ్చు, రైట్. నెక్స్ట్ వన్, ఇది రైటింగ్, ఇదంతా స్టూడెంట్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఓన్లీ వొకాబులరీ అండ్ గ్రామర్ యూజ్ చేస్తున్నాము. నౌ రిఫ్లెక్ట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పోస్టర్ చూసి మీరు ఒక క్వశ్చన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా మీకు క్లాస్ రూమ్ ఎక్సర్సైజెస్, ఆస్పిరెంట్స్కి ఇదంతా అవసరం లేదు. స్టడీ స్కిల్స్ అండి. ఈ స్టడీ స్కిల్స్ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ టైప్. ఇది వాళ్ళు రీడింగ్ కాంప్రహెన్షన్ తెలియని వాళ్ళు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ఈ సెంటెన్స్ చూసి, మీరు పారాగ్రాఫ్ చూసి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ డక్ అండ్ కంగారులో మనము ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ అయిపోయింది, మీకు కింద లింక్ కూడా ఇస్తాను, లేదా ప్లేలిస్ట్లో మీరు పర్టికులర్ లెసన్ దగ్గరికి వెళ్ళి మీరు చూడొచ్చు. 9th క్లాస్ ప్లేలిస్ట్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎడ్వర్డ్ లియర్ గురించి చూద్దాం. ఇక్కడ మనకు ఇది PGT TGT ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇతని పోయెట్ గురించి అడిగే అవకాశం ఉందండి. ఇది మీకు సిలబస్లో ఇచ్చారు, TGT PGT సిలబస్లో. లుక్ ఎట్ దిస్. ఎడ్వర్డ్ లియర్ born on 12th May 1812 and died in the year of 1888 on 29th January. He was a British artist. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి ఇండికేటర్స్. ఇతను ఒక బ్రిటిష్ ఆర్టిస్ట్ అనమాట, ఇంగ్లాండ్కి సంబంధించిన వాడు. ఇల్లిస్ట్రేటర్, ఆథర్, పోయెట్, renowned today primarily for his literary nonsense in poetry and prose. ఓకే, ఇక్కడ నాన్ సెన్స్ అంటే బ్యాడ్ వర్డ్ కాదండి. నాన్ సెన్స్ అనేది జనరల్గా అందరూ తిడుతూ ఉంటారు. నాన్ సెన్స్ అని అంటే సెన్సికల్గా లేనిది, ఓకేనా, అంటే సెన్సిబుల్గా లేని కొన్ని వర్క్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి వర్క్స్ని ఇక లిటరరీ నాన్ సెన్స్ అని కూడా ఉంటారు. దాని అర్థం ఏంటంటే జనరల్ క్వాలిటీస్ కంటే కొంచెం క్వాలిటీస్ వేరే విధంగా, అంటే యానిమల్స్కి క్వాలిటీస్ ఇవ్వడము, హ్యూమన్ క్వాలిటీస్ ఇవ్వడం, పర్సానిఫికేషన్ టైప్ ఆఫ్ క్వాలిటీస్, క్యారెక్టర్స్ ఇచ్చేసి యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని లిటరరీ నాన్ సెన్స్ అంటారు ఇన్ ద పోయట్రీ అండ్ ప్రోస్. సో ఇన్ హీస్ చైల్డ్హుడ్ ఈ సఫర్డ్ ఫ్రమ్ ఇల్ హెల్త్. ఆఫ్టర్ లాంగ్ డిక్లైన్ ఇన్ హెల్త్ హీ డైడ్ ఆఫ్ హార్ట్ డిసీజ్. కొద్ది రోజులుగా చిన్నప్పటి నుండి అతను హెల్త్ డిసీజెస్ ఉన్నాయి అతనికి. తర్వాత 1888కి అతను హార్ట్ డిసీజ్తో చనిపోయారు. తర్వాత హీస్ ప్రిన్సిపల్ ఏరియాస్ ఆఫ్ వర్క్ యాజ్ అన్ ఆర్టిస్ట్ వర్ త్రీఫోల్డ్. యాజ్ ఎ డ్రాఫ్ట్స్మెన్ ఎంప్లాయ్డ్ టు ఇల్లిస్ట్రేట్ బర్డ్స్ అండ్ యానిమల్స్. ఓకేనా, బర్డ్స్ అండ్ యానిమల్స్ని డ్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మేకింగ్ కలర్ డ్రాయింగ్స్ డ్యూరింగ్ హిస్ జర్నీస్ అంటే అతను ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్తున్నప్పుడు కొన్ని కలర్ డ్రాయింగ్స్ కూడా చేస్తుంటారు. యాజ్ అన్ ఆథర్ లియర్ ఈస్ ప్రిన్సిపల్లీ నోన్ ఫర్ ఈస్ పాపులర్ నాన్ సెన్స్ వర్క్స్ రాదర్ దెన్ యాజ్ ఎ ట్రావెలర్ రైటర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను యానిమల్స్, బర్డ్ని ఇల్లుస్ట్రేట్ చేయడము ఒకటి, తర్వాత డ్రాయింగ్స్ చేయడం, కలర్ డ్రాయింగ్స్ చేయడం ఒకటి, ఇంకొకటి రైటింగ్స్. ఈ మూడు త్రీఫోల్డ్ అని అంటాం అందుకనే. ఓకే, అండ్ ఆర్టిస్ట్ వర్ త్రీఫోల్డ్ అంటే త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ అతనికి ఉండేవి. తర్వాత
These show a great ability to use with relish the sound of real and invented English words. The poem The Duck and Kangaroo is a poem with a touch of light humor. ఒక చిన్న లైట్ హ్యూమర్ పర్సానిఫికేషన్ యూజ్ చేసి ఒక లైట్ హ్యూమర్ అనేది అతను యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇవి మీరు కొన్ని ఇంపార్టెంట్ దీంట్లో పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇతనికి సంబంధించిన అదర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ కూడా మీరు నోట్బుక్లో రాసుకుంటే మీకు టీజీటీ పీజీటీకి యూజ్ అవుతుంది. రైట్? ఇక్కడ కొంచెం గ్లోజరీ ఉంది చూడండి. లాంగ్ ఫర్ సంథింగ్, ఒక లాంగ్ వచ్చేసి చాలా దూరంగా ఉండడము. ఐఎమ్ లాంగింగ్ ఫర్ సంథింగ్ అంటే ఐఎమ్ విషింగ్ ఫర్ సంథింగ్, ఐ వాంట్ సంథింగ్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత హాప్ అంటే ఏంటి? గెంతడం, మూవ్ బై జంపింగ్. తర్వాత రైడ్ ఈజ్ షార్ట్ జర్నీ, ఐఎమ్ రైడింగ్ టు ద కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళ్తున్నాను. తర్వాత ద డీ అండ్ ద జెల్లీ బోలీ, ఇక్కడ వండర్ఫుల్ ప్లేసెస్, ఇమాజిన్ ద బాయ్ పోయెట్. ఇలాంటి ప్లేసెస్ అసలు లేవండి, జస్ట్ పోయెట్ ఇలాంటి ప్లేసెస్ని ఇమాజిన్ చేసుకొని చెప్పారు అక్కడ. తర్వాత రిఫ్లెక్షన్ అంటే ఒక రిఫ్లెక్షన్ వచ్చేసి లైట్ రిఫ్లెక్ట్ అవడము మన మీదకి, ఇంకొక రిఫ్లెక్షన్ వచ్చేసి మన గురించి మనం చాలా డీప్గా ఆలోచించడం, కేర్ఫుల్గా థింక్ చేయడం. తర్వాత బీ వెరీ బోల్డ్, చాలా బోల్డ్గా ఉండడం అంటే చాలా ఫ్రాంక్గా ఉండడం. తర్వాత రూమాటిస్, ఇది ఒక డిసీజ్ దట్ మేక్స్ మజిల్స్ అండ్ జాయింట్స్ పెయిన్ఫుల్. ఓకే, రూమాటిస్ అనేది ఒక డిసీజ్, మజిల్స్ ఉంటాయి కదా, మన జాయింట్స్ అన్నిటిని పెయిన్ఫుల్గా తయారు చేస్తుంది. తర్వాత ఓస్టెడ్ సాక్స్ అనేది ఒక ఉలెన్ సాక్స్ అండి. ఉలెన్ సాక్స్ ఉంటాయి కదా మీకు, దాన్ని ఉలెన్తో తయారు చేసి దాన్ని ఓస్టెడ్ సాక్స్ అని కూడా అంటాము. తర్వాత వెబ్ ఫీట్ అంటే ఫీట్ దట్ హ్యావ్ టోస్ కనెక్టెడ్ బై మ్యాంబ్రీన్ అనేది ఒక డిసీజ్. అంటే కొంతమందికి ఏళ్ళు ఇలా కలిసిపోయి పుడుతుంటాయి కొంచెం జెనెటిక్ డిజార్డర్స్ వల్ల, దాన్ని వెబ్ ఫీట్ అంటారు. తర్వాత క్లాక్ అనేది ఒక కోట్, రాజులు రాణులు ఇక్కడ వెనకాల భుజాల నుండి పొడుగ్గా వేసుకొని ఉంటుంటారు, మీకు ఐడియా ఉంటుంది కదా, పెద్ద క్లాత్ లాగా ఉంటుంది. ఓకే, దాంతో ఒక 4-5 షర్ట్స్ కుట్టించుకోవచ్చు, అలా ఉంటుంది ఆ క్లాత్. సో ఆ క్లాత్ని మనము క్లాక్ అని అంటాం. రైట్? తర్వాత దీంట్లో మనకు ఎలాంటి గ్రామర్ అనేది లేదు. లిటిల్ బాబీ, ఇక్కడ ఒక షార్ట్ స్టోరీ ఉంది, దీనికి వొకాబులరీ ఏమన్నా ఉందో చూద్దాం. కొంచెం వొకాబులరీ ఉంది ఇక్కడ చూడండి. ట్రబుల్ మేకర్ ఈజ్ అ పర్సన్ హూ ఆఫెన్ కాజెస్ ట్రబుల్. ఓకే, తర్వాత డిజర్వ్డ్ ఈజ్ క్వాలిఫైడ్ టు హ్యావ్ సంథింగ్, యు ఆర్ డిజర్వ్ టు హ్యావ్ దిస్ అంటే యూ హ్యావ్ దట్ క్వాలిటీస్ టు హ్యావ్. రిఫ్లెక్ట్ ఈజ్ టు థింక్, ఇంతకుముందే ఇది మనకు వచ్చింది. తర్వాత స్టంప్డ్ అంటే వాక్డ్ అన్ ఎ నాయిసీ వే ఇన్ అన్ అప్సెట్ మోడ్. అంటే కొంతమంది పిల్లలు పేరెంట్స్ అడిగింది ఒక్కొక్క వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, గట్టి కాళ్ళని ఇట్లా నేల కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాక్డ్ ఇన్ ఎ నాయిసీ వే. సో అక్కడ స్టంప్డ్ అని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఐ థింక్ దిస్ ఈజ్ ఇట్. ఎస్, దట్స్ ఇట్. సో ఇక్కడతో మనకు అంత వొకాబులరీ అండ్ గ్రామర్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మనకు వీడియోలోకి వచ్చేసి సెకండ్ యూనిట్తో మనం ప్రారంభిద్దాం. అది ట్రూ హైట్, వాట్ ఈజ్ ఎ ప్లేయర్, వివిఎస్ లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్. ఓకే, సో ఈ 3 లెసన్స్లో ఉన్నటువంటి వొకాబులరీ అండ్ గ్రామర్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ బిఫోర్ యూ కుడ్ లీవ్, మీకు నిజంగా వీడియో నచ్చినట్లయితే please hit on the like button, and before you could leave, please do subscribe and click on the bell icon to get the notifications. Right? Thank you all students for watching. See you all in the next video.